యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఈ 10వ అధ్యాయం కాపరి అధ్యాయం. మంచి కాపరి. అయితే ఆ మంచి కాపరిని గురించి యేసయ్య చెప్పే ముందు మరిద్దరిని గురించి చెప్పాడు. ఒకడు దొంగ, 10వ వచనం. దొంగతనమును గొర్రెనెత్తుపోవటానికి వస్తాడు, హత్య చేయటానికి వస్తాడు, నాశనం చేయటానికి వస్తాడు. అది దొంగ చేసేటువంటి పని. ఇక రెండవ వాడిని గురించి కూడా చెప్పాడు. 13వ వచనం. జీతగాడే అంటే వీడు గొర్రెల్ని చంపడు, గొర్రెల్ని నాశనం చేయడు, గొర్రెల్ని హత్య చేయడు, ఎత్తుకుపోడు, కాపలా కాస్తాడు. కాకపోతే శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా గొర్రెల మీద దాడి చేసినప్పుడు తన ప్రాణాన్ని దక్కించుకోవటానికి పారిపోతాడు. మొదటోడేమో క్రూరుడు, రెండో వాడేమో శ్రద్ధ లేనటువంటి వాడు, తప్పించుకునేటువంటి వాడు. కానీ మూడో వ్యక్తి ఉన్నాడు, యేసయ్య తన గురించి చెబుతున్నాడు. నేనైతే మంచి కాపరిని. ఎలా మంచి కాపరి అయినా? గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను. యేసయ్య మనందరినీ రక్షించుకున్నాడు. ఎలా రక్షించుకున్నాడు? తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. మనమందరము సాతాను దొంగ చేతిలో చిక్కుకుపోయాం. వాడు నాశనం చేస్తూ ఉన్నాడు. మరణ భయంతో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఆ మరణము భయం నుండి మనల్ని విడిపించి తన సన్నిధికి చేర్చుకోవటానికి ఆయన శరీరధారి అయి ఆయన మరణం చేతికి చిక్కాడు. మరణం చేతికి ఎందుకు చిక్కాడంటే మరణాన్ని జయించడానికి. ఇప్పుడు ఒక వ్యక్తిని నేను ఓడించాలంటే వాడితో నేను కుస్తీ పట్టాలి. వాడితో నేను కుస్తీ పట్టకుండా, లేకపోతే వాడు నేను పోట్లాడకుండా జయము ఉండదు, అపజయము ఉండదు. నేను జయించడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే నేను ఎవరిని జయించాలో వాడిని ఢీ కొట్టాలి. కాబట్టి ప్రభువు మరణాన్ని ఢీ కొట్టడానికి వచ్చాడు, మరణము చేతికి చిక్కడానికి వచ్చాడు. ఎందుకంటే మనమందరం ఆల్రెడీ మరణం చేతికి చిక్కి నాశనం అయిపోతూ ఉన్నాం. కారణం, మనలో జీవం లేదు. మనం కేవలం బ్రతకగలం, మనలో జీవం లేదు. కనుక ఆ జీవాధిపతి మరణము చేతికి చిక్కాడు. ఆయన మరణాన్ని నాశనం చేశాడు. మరణము యొక్క బలం గలవాణ్ణి ఓడించాడు. మరణాన్ని జయించి పునరుత్థానుడై తిరిగి లేచాడు. హల్లెలూయా. ఎందుకు లేచాడు? ఈ క్రింద అంటాడు, నేను గొర్రెలకు జీవము కలగటానికి. అంతేకాదు, ఒట్టి జీవమేనా? కాదు, సమృద్ధి జీవము కలగటానికి. హల్లెలూయా. నేను సమృద్ధిని ఇవ్వటానికి వచ్చాను. మన దేవుడు మనకు సమృద్ధిని ఇచ్చేటువంటి వాడు. ఆ సమృద్ధి ఎక్కడుందంటే యేసయ్యలో నిక్షిప్తమైంది. కాబట్టి ఆ యేసయ్య ప్రాణభయంతో సాతాను చేతిలో చిక్కుకుపోయినటువంటి మానవ జాతిని విమోచించడానికి ఆయన శరీరధారి అయి మరణము చేతికి చిక్కి తాను తిరిగి లేచి తనలో ఉన్న సమృద్ధి జీవాన్ని మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నేను ఏ కాపరిని? మంచి కాపరి. మంచి కాపరి ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడు. జీతగాడైతే పారిపోతాడు. అలాగే సంఘం ఇది దేవునిది. నేను దేవుని వాణ్ణి, నువ్వు దేవుని గొర్రెవు, నేను దేవుని గొర్రెను. యేసయ్య భూలోకానికి ఎందుకు వచ్చాడంటే నిన్ను కాపాడటానికి వచ్చాడు. అందుకే యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టి, ఆయన అలాగే చచ్చిపోయి అలా లేడు, ఆయన తిరిగి లేచాడు. కనుక ఇప్పుడు ఆయన మనలో నివాసము చేస్తూ ఉన్నాడు.
మనలో ఉన్న ఆ యేసయ్యను మనం జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా ఇంతటి జీవాన్ని, ఈ సమృద్ధిని నాకు అనుగ్రహించావని ఆయన్ని స్తుతిస్తూ, ఆయన శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని మనం త్రాగుతున్నాం. తినటం అనేటువంటిది మనలో కలుపుకోవటం. ఇప్పుడు మనం అన్నం తింటాం. అన్నం తింటున్నామంటే అర్థం ఏంటి? మనము దాన్ని కలిపేసుకుంటున్నాం మనలో. అందుకే మనం తినేటువంటి ఆహారం మీద మన బలం ఆధారపడి ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఆ తినేది మనలోకి జీర్ణించుకున్నాం. యేసయ్య మనలో జీర్ణించుకుపోవటం ఆయనకిష్టం. మనం ఆయనలో మిళితమైపోవటం, ఆయన మనలో మిళితమైపోవటం, మనకు జీవమై ఉండటం, మనల్ని సమృద్ధమైన జీవంలోనికి నడిపించటం, ఆయన మనం ఏకమై ఉండటం ఆయనకిష్టం. అందుకే మనకు జీవాహారంగా యేసయ్య మన ముందున్నాడు. మనకు జీవం ఇచ్చి మనలను సమృద్ధి జీవంలోనికి నడిపిస్తున్న మన ప్రభువుని ఆరాధిస్తాం.